రాష్ట్రంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. సాధారణంగా వేసవి ప్రారంభమయ్యే మార్చి నెలకు ముందే ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భద్రాచలంలో గరిష్టంగా 34.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఉదయం సమయంలో చలి, మధ్యాహ్నం సమయంలో కూడా ఎండ. ఇప్పటికే వాతావరణంలో అనేకమైన మార్పులు కూడా కనిపించాయి. మనతోని వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే ఉదయం సమయంలో కూడా కొంచెం చలి వాతావరణం ఉంటుంది, మధ్యాహ్నం మాత్రం విపరీతమైన ఎండ కొడుతుంది సార్, దానికి మీకు ఏం తెలియజేస్తారు సార్? అట్లయితే ప్రస్తుతం దిగువ స్థాయిలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు అనేవి రావడం వల్ల గత 2 రోజులుగా కూడా చలి అనేది కొంచెం పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా సుమారు 15 డిగ్రీల నుంచి ఎక్కువగానే పైబడే మనకి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా అత్యల్పంగా ఎక్కడైతే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఒకసారి పరిశీలించినట్లయితే ముఖ్యంగా రాజేంద్ర నగర్లో 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తర్వాత మనకి చూసుకున్నట్లయితే హైత్ నగర్ మరియు పటాన్ చెరువులో కూడా 16 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఒక విధంగా 30 నుంచి 34 డిగ్రీల్లోనే రాష్ట్రం అంతటా కూడా నమోదవుతున్న గణాంకాలు చూడవచ్చు. సార్, ప్రధానంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కడగా అత్యధికంగా నమోదైనాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాచలంలో మనం కనుక చూసుకున్నట్లయితే సుమారు 34.2 డిగ్రీల వరకు కూడా భద్రాచలంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. తర్వాత కనుక చూసుకున్నట్లయితే సిటీలోనే మనకి సుమారు 30.2 డిగ్రీల వరకు కూడా సిటీలో నమోదవుతున్నాయి. తదుపరి కనుక చూసుకున్నట్లయితే అల్పంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పటాన్ చెరువు, హైత్ నగర్లో 30.4 డిగ్రీలు, అలాగే హైత్ నగర్కి వచ్చేసరికి 30.6 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ చలి మరింత తీవ్రతగా తగ్గేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోని యొక్క గణాంకాలు అనేవి నమోదవుతున్నాయి. ఇందాక చెప్పినట్లుగా సుమారు 15 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు, ఈవెన్ 20 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఒక విధంగా ఈ నెల చివరికి వచ్చేసరికి ఈ యొక్క గాలిలో ఉన్నటువంటి మార్పుల వల్ల మళ్ళీ ఈ యొక్క చలి వాతావరణం తగ్గి ఎండ వాతావరణం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ఏదైతే ఎక్కడైనా హెచ్చరికలు జారీ చేశారా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా రానున్న 5 రోజులు ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది లేదు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా పొడిబారిన వాతావరణం అనేది నెలకొల్పబడిందని చెప్పొచ్చు. చివరికి ప్రజలకు ఏం తెలియజేస్తారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం సమయంలో పొగమంచుతో పాటు చలి కూడా ఎక్కువగా ఉంటున్న సందర్భంలో ఇటు నగర శివారులో కానీ ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి చలి కాలం అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ నెల చివరి వరకు కూడా కొనసాగుతున్న సమయంలో ముఖ్యంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది, ఎప్పటికప్పుడు వెచ్చని నీరు అనేది తీసుకోవడం అనేది కూడా చేస్తుండడం వల్ల ఒక విధంగా శరీరం ఈ యొక్క పొడిబారిన వాతావరణాన్ని నుంచి మనల్ని మనం సంరక్షించుకుంటే చెప్పొచ్చు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 19 డిగ్రీ సెల్సియస్ కూడా ఇప్పటికే నమోదైందంటూ కూడా వాతావరణ అధికారి కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మార్చి నెలలో కూడా విపరీతమైన ఎండగొట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మరింతగా ఎండ పెరిగే అవకాశాలు ఉంటాయి, బాడీ డిహైడ్రేషన్ అవుతుందంటూ కూడా ఇప్పటికే పలు వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.